ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. బాబావారి సందేశం ఏమిటంటే, ఈ 3 విషయాలు గనక నువ్వు విన్న వెంటనే నీకు నా దర్శన భాగ్యము కలుగుతుంది, నీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయని బాబావారు అంటున్నారండి. బాబావారు ఏదైనా అన్నారు అంటే దానికి ఒక అంతరార్థము పరమార్థము ఉంటుందండి. ఈ 3 విషయాలు విన్న వెంటనే నీకు నా దర్శన భాగ్యము అనేది కలలో కలుగుతుందని బాబావారు తెలియజేస్తున్నారండి. మరి ఆ 3 విషయాలు ఏమిటో, బాబావారు ఏం తెలియజేస్తున్నారో ఆయన మాటల్లోనే మనము విందామండి. బిడ్డ, నువ్వు ఎప్పుడూ కూడా చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటావు. నువ్వు దేనికోసమైతే ప్రయత్నిస్తూ ఉంటావో, దేనికోసమైతే నువ్వు నడుస్తూ ఉన్నావో దానికోసము నీ సాయశక్తులా నువ్వు ప్రయత్నిస్తూనే ఉంటావు. దానికోసం కష్టపడి పనిచేస్తూ ఉంటావు. అది నీలో ఒక మంచి విషయము. కానీ నువ్వు ఎంత ముందుకు వెళ్తుంటే కొన్ని పరిస్థితుల వలన, నీ కర్మఫలాల వలన అవన్నీ వెనక్కే తిరిగి వస్తున్నాయి. నువ్వు ఎంత పని చేద్దామంటే అంత వెనక్కి అనేది నీకు వస్తూ ఉంది. దానివల్ల నువ్వు నిరాశకి, నిస్పృహకి మధ్యలో ఉండిపోతున్నావు. బాబా, ఏమి చేసినా సరే నాకు ఇలాగే జరుగుతుంది ఏమిటి, నువ్వు నన్ను కాపాడలేవా, నా కర్మఫలాలు తగ్గించలేవా అనే కదా నీ బాధంతా తల్లి. నువ్వు ఏది ఏమైనా సరే ముందు ధైర్యంగా నిలదొక్కుని ఒక పని మీద ఆ పని అయ్యే వరకు కూడా దానికోసము నిరంతరము కూడా నువ్వు శ్రమిస్తూనే ఉండాలి తల్లి అని బాబావారు అంటున్నారు. ఇక నువ్వు చేసే పనులు ఎంత కష్టపడి వెళ్తున్నావో నీకు అన్ని రెట్లు వెనక్కి తిరిగి వస్తున్నాయి. నువ్వు ఏ పని చేసినా కూడా అవన్నీ నీకు వెనక్కి తిరిగి వస్తున్నాయి కనుక నీలో ధైర్యము అనేది తగ్గిపోతుంది తల్లి. ముందుగా ధైర్యాన్ని నువ్వు నింపుకోవాలి. ఆ ధైర్యంతోనే నువ్వు ముందడుగు అనేది వెయ్యాలి అని బాబావారు మరీ మరీ చెప్తున్నారు. ఎప్పుడైతే నీకు ఇలా జరుగుతూ ఉంటుందో అప్పుడు నీలో ఒక ఆత్మవిశ్వాసము అనేది సన్నగిల్లిపోతుంది. ఏమి చేసినా కలిసి రావటం లేదు, ఇక నేను ఇంతేనా అనే ఒక దీనమైన స్థితికి నువ్వు బాధపడిపోయి కృంగిపోతున్నావు. నీ మనసంతా బాధతో నిండిపోయి కృంగి నువ్వు నీరసించిపోయి ఈ పని ఇంక నా వల్ల కాదు అనుకుంటున్నావు. అది తప్పు బిడ్డ. ముందుగా నీలో ఉండవలసింది ఏమిటి అంటే ఆత్మవిశ్వాసమే అని బాబావారు మరీ మరీ చెబుతున్నారండి. ఇక మూడో విషయము ఏమిటంటే, నువ్వు ధైర్యాన్ని కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతోనే ముందడుగు వేయి తల్లి. నీ ఆత్మవిశ్వాసమే నీకు చాలా రెట్లు పనిచేస్తుంది, నీకు సహాయపడుతుంది. ఎవరు నిన్ను నమ్మినా నమ్మకపోయినా నీ మీద నీకు నమ్మకం ఉండాలి. నేను గెలవగలగాలి అనే నమ్మకము ఉండాలి. నువ్వు ప్రయత్నించే ప్రతి పని కూడా నీకు సక్సెస్ కావాలి అంటే తప్పకుండా నీ మీద నీకు నమ్మకము అనేది ఉండాలి. నేను ఏదైనా చేయగలను, నా సాయశక్తులా నేను చేసేది తప్పకుండా చేయగలుగుతాను. నాకు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పని రివర్స్ అయినా కూడా మళ్ళీ దానికోసము నేను ప్రయత్నిస్తాను అని ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో నువ్వు మళ్ళీ చేయగలను అనే నమ్మకంతో ముందడుగు వేయాలి తల్లి. ఈ 3 విషయాలు నువ్వు చాలా జాగ్రత్తగా గమనించు. ఒక విషయం చెబుతున్నాను, నువ్వు చేసే ప్రతి పని కూడా నీకు విజయం వస్తుందా లేకపోతే ఓడిపోతావా అనేది వదిలే. నువ్వు ఎంతవరకు ఆ పనిని చేయగలుగుతావు, దానికోసం ఎంతవరకు శ్రమించగలుగుతావు, ఎంతవరకు కష్టపడగలుగుతావు అనేది నువ్వు నిర్ధారించుకొని దానికోసమే నువ్వు ప్రయత్నించాలి. బాబా, ఇక నువ్వు ఉన్నావు, నీ కాలం ముందే నేను ప్రతిదీ పెడుతున్నాను అంటే నేను చేసే పని సక్సెస్ అవుతుందా లేదా ఓడిపోతానా, నాకు నష్టం జరుగుతుందా లాభం వస్తుందా అనే విషయాన్ని నువ్వు చూసుకో అని నువ్వు చేసే పని మీద నీకు శ్రద్ధ భావము అనేది ఉంచుకొని నీ కష్టభావాలన్నీ కూడా నువ్వు ఏది జరిగినా సరే నేను స్వీకరిస్తాను అని ఎప్పుడైతే నువ్వు నా కాళ్ళ దగ్గర అవన్నీ వదిలేసి నీ పని నువ్వు చేస్తూ ప్రతిదానికి బాధపడకుండా, సంతోషం వచ్చిందని సంతోషపడకుండా నార్మల్గా నీ జీవితాన్ని గడుపుతూ వెళ్ళు. తప్పకుండా నువ్వు
ఇలాగ గనుక నువ్వు ఉండగలిగితే, నీ కోపాన్ని అదుపులో ఉంచుకోగలిగితే, నీ ధైర్యాన్ని ముందుకు చూపగలిగితే, నీ మీద నీకు ఆత్మస్థైర్యాన్ని నువ్వు పెంచుకోగలిగితే, ఏదైనా సాధించగలను అనే నమ్మకంతో నువ్వు ముందడుగు వేస్తే, ఈరోజే తల్లి నీ కళ్ళలోకి వచ్చి నేను నీకు అండగా ఉంటాను, నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నేను సహాయం చేస్తాను, నువ్వు వెళ్ళే ప్రతి చోట కూడా నీకు విజయం దక్కాలి అంటే, నువ్వు చేసే ప్రతి పని కూడా నీకు తగ్గట్టుగా ఉండాలి అంటే తప్పకుండా ముందుగా నువ్వు ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని, ఓడినా గెలిచినా నా బాబా ఉన్నాడు అనే విషయాన్ని నువ్వు గుర్తించగలిగితే అసలు కష్టము సుఖము ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయని అనుకొని నువ్వు ముందడుగు వెయ్యి. ఏది కూడా కష్టానికి కృంగిపోకుండా, సంతోషానికి పగలబడి నవ్వకుండా కూడా నువ్వు ముందడుగు వేయి. నీ వెనక నేనుండి నీ కళ్ళలో నేను కనిపించి నీ యొక్క ధైర్యాన్ని నేను పెంచుతాను, నీ విజయాన్ని నా కళ్ళతో చూస్తాను అని బాబా వారు మనందరికీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నారండి. సర్వే జన సుఖినో భవంతు. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓం సాయిరామ్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి.